కొబ్బరి తోటల రైతులకు సర్పిలాకార తెల్లదోమ తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. గత 4-5 ఏళ్లుగా తోటలను చుట్టుముట్టడంతో కనీస దిగుబడులు కూడా తీసుకునే పరిస్థితి లేదంటూ నెల్లూరు జిల్లా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఇందుకూరుపేట, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు మండలాల్లో విస్తారంగా కొబ్బరి సాగులో ఉంది. అయితే తెల్లదోమ వ్యాప్తితో కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెంకాయ చెట్లు 4 రూపాయలు మిగిలేదే అయ్యే అనుకుంటే వాటికి పరిస్థితి తెల్లదోమ పడిపోయి టెంకాయ కాపే లేకుండా పోయింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి భీమవరం నుంచి తెల్లదోమకే దానికి ఏదో పురుగు యాంటీ పురుగు ఉంది, దాన్ని తెప్పిస్తామని తెప్పించింది లేదు, ఏమీ లేదు. టెంకాయల రేట్లేం బాగానే ఉన్నాయి. నీలకాయలు 1000 రూపాయలు కొంటున్నారు ఇక్కడే, కానీ ఆడ కాపు ఉంటాయి కదా. టెంకాయ రైతుల పరిస్థితి వచ్చండి, ఇప్పుడు తెల్లదోమ ఎక్కువైపోయింది, దిగుబడి తగ్గిపోయింది. కొబ్బరి రైతులు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. అంతకుముందు కొబ్బరి చెట్లకి సబ్సిడీలని పిండి కట్ల ఇస్తుండేది. ఇప్పుడు హార్టికల్చర్ కూడా ఏం సబ్సిడీ ఇవ్వట్లేదు, ఏం లేదు. మాకు 70-80 వేలు పెట్టుబడి పెట్టినా కూడా ఎకరాకి 30,000-40,000 కూడా రావట్లేదు. టెంకాయ పరిస్థితి మరి దారుణంలో లేదు. టెంకాయ పరిస్థితి తెగులు పడేల వల్ల ఆ పేను తెల్ల పురుగు పడిపోయి కాపే బుత్తిగా లేకుండా పోయింది. ఆ రేటు డౌన్ అయిపోయింది. సొంతానికి వచ్చి ఎకరాకి వచ్చి 70-80 వేలు వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు 40 వేలు కూడా రావడాలి. పెట్టుబడులు ఉంటుంది, దాదాపు నీకు 25,000 ఉంటుంది ఎకరాకి. ఉద్యాన శాఖ నుంచి సరైన సలహాలు, సూచనలు సకాలంలో అందడం లేదంటూ రైతులు వాపోతున్నారు. దోమ వ్యాప్తితో చెట్లన్నీ కళావిహీనంగా మారిపోయాయని, పిందెలు నిలబడక దిగుబడులు సైతం తగ్గిపోతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. ఇది డీజే హైబ్రిడ్. ఈ వెరైటీ వేసి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు ముందు ఇది బాగా కాస్తుంది, మంచి దిగుబడి వస్తుందని మేము తెలుసుకొని ఇది వేసాము. ఈ వెరైటీ వేసిన కాపుకు వచ్చేటప్పటికి ఈ వైట్ ఫ్లై అనేది అటాక్ అవ్వడం మొదలైంది. ఈ వైట్ ఫ్లై ఎంత దారుణంగా దెబ్బతీసిందంటే గెలదీసినాక ఒక్క పిండి కూడా నిలబడకుండా పోతుంది. సమ్మర్లో హై టెంపరేచర్లతో మరీ అసలు అంతకుముందు గెలకి 4-5 కాయలన్నా ఉండేది. ఈ 3 నెలల్లో అసలు ఒక పిండి కూడా సరిగా నిలబడలేదు. పూర్తిగా దిగుబడి లేకుండా పోయింది. మార్కెట్ ఉండేది ఈ వేసవి కాలంలోనే. ఈ కాలంలోనే పిందెలు నిలవకపోవడం, ఈ పిందెలు నిలవకపోవడంతో మాకు వచ్చి ఆ 10 రూపాయలు కూడా రాకుండా పోతుంది. పెట్టుబడులేమో ఎప్పుడు ఎరువులు డ్రిప్పుల ద్వారా వదలాల్సి వస్తుంది. ఈ వదిలిన ఆ డబ్బులు కూడా మాకు చేతికి రావట్లేదు. ఏ రకమైన వీటికి సబ్సిడీలు కానీ ఏమీ ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ తెగుల్ని ఎట్ట అరికట్టాలనో ఉద్యానవన శాఖ వాళ్ళు ముందుకు వచ్చి రైతుల్ని మేలుకొలిపి దీన్ని అరికట్టకుంటే ఫ్యూచర్లో కొబ్బరి సాగుని వదులుకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తుంది. తెల్లదోమ నియంత్రణపై ఉద్యాన శాఖ చర్యలు వేగవంతం చేయాలని, గతంలో కొబ్బరి సాగుదారులకు రాయితీపై అందించే ఎరువులను తిరిగి అందించాలంటూ కోరుతున్నారు.